అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి మీద చాలా చర్చ జరుగుతుంది. ఆయనే ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి, పైరసీ డాన్ రవి. ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. ఆయన అంతకుముందే పోలీసులకి ఒక సవాల్ విసిరాడు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని. ఆయన సవాలు విసిరిన నెలకో 2 నెలలకో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా ముందు ప్రవేశపెట్టారు. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు కస్టడీ పిటిషన్ వేసుకొని మళ్ళీ కస్టడీకి తీసుకొని 5 రోజులో 4 రోజుల్లో విచారించినట్టున్నారు. మళ్ళీ పోయి కోర్టులో సరెండర్ చేసినట్టున్నారు. అయితే ఈ వ్యవహారం చుట్టూ చర్చ జరుగుతుంది. ఇమ్మడి రవి తప్పు చేయలేదు, పేదవాళ్ళకి సినిమా చూపించాడు, సినిమా పెద్దలే తప్పు చేశారు, టికెట్ రేట్లు భయంకరంగా పెంచేశారు, థియేటర్కి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది, పాప్కార్న్ 500 అయింది, కూల్ డ్రింక్ 250 రూపాయలు అయింది. ఇలా చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే 80% మంది ప్రజలు మాత్రం ఈ ఇమ్మడి రవికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఒక 20% మంది మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చట్ట వ్యతిరేక పని కాబట్టి ఖచ్చితంగా శిక్షించాలి అని. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది పక్కన పెడితే మీకు ఒక కామన్ పాయింట్ మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరే నా ప్రశ్నకు కూడా సమాధానం చెప్తారు. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి పోయాం, లేదా సినిమా థియేటర్కి పోయాం, లేదా బస్ స్టాండ్కి పోయాం. అక్కడ నోటీస్ బోర్డులో రాసి ఉంటారు, మీ వస్తువులకి మీరే బాధ్యులు, అపరిచిత వ్యక్తులతో మాట్లాడకండి. తర్వాత వచ్చి సైకిల్ స్టాండ్లో మనం సైకిల్ పెట్టేటప్పుడు, బైక్ పెట్టేటప్పుడు తాళం లేని వాహనాలకి మీరే బాధ్యత వహించాలి, మా బాధ్యత కాదు అని. తర్వాత దొంగతనాలు జరుగుతుంటాయి, ఇళ్ళల్లో దోపిడీ జరుగుతుంటాయి. పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తుంటారు, మీ ఇళ్ళ భద్రత జాగ్రత్త, ఎక్కడికన్నా ఊరికి వెళ్ళేటప్పుడు మీ ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్ళండి అంటే 10 రోజులు 15 రోజులు వెళ్తుంటాయి. ఏంటంటే ఇక్కడ పోలీసుల బాధ్యత జనాల్ని చైతన్యపరచాలి, వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. అందుకే వాళ్ళ విధిలో భాగంగా చెప్తారు ప్రజలకి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి, మీ ఇంటిని జాగ్రత్తగా పెట్టుకోండి, మీ వాహనాలను జాగ్రత్తగా పెట్టుకోండి అని. అయితే ఇక్కడ జాగ్రత్త పెట్టుకున్నా కానీ కొన్నిసార్లు దొంగతనం జరిగితే పోలీసులు ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారు. ఏదైతే మనం పోగొట్టుకున్న వస్తువుని రికవరీ కూడా చేస్తారు. కొన్ని రికవరీ అవుతాయి, కొన్ని కావు. అంటే ఆ ఆర్టికల్ని బట్టి ఆ ఐటెంని బట్టి ఉంటుంది. ఇక్కడ సినిమా పైరసీ అనేది ఈరోజు కొత్తగా ఏం జరగట్లే. దాదాపుగా 30-35 సంవత్సరాల నుంచి పైరసీ జరగతానే ఉంది. ఒక పైరసీదారుడు వచ్చి సవాల్ విసురుతున్నాడు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని. ఈరోజు మన ఇంట్లో ఒక చిన్న దొంగతనం జరిగినా, లేదు దొంగతనం జరిగే అవకాశం ఉన్నా పోలీసు సూచనలు పాటిస్తాం, మన వంతుగా మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. మరి 1000 కోట్లు 1500 కోట్లు 2000 కోట్లు పెట్టి సినిమా తీసేవాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి లేదా? ఇప్పుడు నేను ఇదంతా సోదంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగతనం జరగతద్ది అంటే మన జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. బస్ స్టాండ్కి పోయితే మన బ్యాగ్ మనం జాగ్రత్తగా పట్టుకుంటున్నాం. ఇక మన తలరాతో మన కర్మో వాడు ఇంకా కరుడుగట్టిన నేరస్తుడైతే ఆ దొంగతనం జరగద్ది, పోలీసులకు కంప్లైంట్ ఇస్తాం, పోలీసులు వచ్చి ఆ దొంగను పట్టుకుంటారు. అంటే ప్రాథమికంగా మన జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. సినిమా వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా పైరసీకి సంబంధించి వాళ్ళ కంటెంట్కి సంబంధించి ఏమి చర్యలు తీసుకున్నారు? దీన్ని ప్రభుత్వం ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? పోలీసులు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? పైరసీ అయిపోద్దండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా పైరసీ జరిగిపోద్దండి అని చెప్తున్నారు కొంతమంది సినీ పెద్దలు. మరి పైరసీ జరిగిపోయేటప్పుడు మీరెందుకు పైరసీకి సంబంధించి కేసులు పెట్టడం? మీరే ఒప్పుకుంటున్నారు కదా, మా ప్రోడక్ట్ అనేది దొంగతనం జరగద్ది అని ఒప్పుకుంటున్నారు. మరి దొంగతనం జరగద్ది అని మీరు 30 ఏళ్ళుగా ఒప్పుకుంటున్నప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారు? నేను ఒక ఐటీ నిపుణుడితో మాట్లాడా, ఖచ్చితంగా పైరసీ అవుతుందా సినిమా అంటే కాదు అన్నాడు. అదేంటన్నా, అంత పెద్ద ప్రొడ్యూసర్లు ఏమో పైరసీ అయిపోద్ది అంటే, వీళ్ళు వాడే సాఫ్ట్వేర్లన్నీ కూడా పరమ పనికి మాలిన ట్రయల్స్, ఇవన్నీ ఫ్రీ ప్రోడక్ట్స్ వీళ్ళు వాడేది.
సినిమాకు మాత్రం ఏదో చెప్తారు 1500 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లని. ఏదైతే వాడే ప్రొజెక్టర్ల దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే ఆ కంటెంట్ ఎడిటింగ్ చేసి దాన్ని మొత్తం ఒక వీడియోగా సిద్ధం చేసి మొత్తం సాఫ్ట్వేర్లు కానీ దానికి సంబంధించి సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా పైరేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్స్. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, నేను మళ్ళీ ఒక యాప్లో వేసి ఎడిటింగ్ చేసుకుంటా. ఆ యాప్కు సంబంధించి నేను పే చేస్తాను సంవత్సరానికనో నెలకనో. సో అప్పుడు నా వీడియో ఆ యాప్లో వేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. సో వీళ్ళు ఆ ఎడిటింగ్ యాప్లు కానీ ఏదైతే వాళ్ళ సర్వర్లకు వాడే సాఫ్ట్వేర్స్ కానీ ఇదంతా కూడా పైరేటెడ్. ఇదేం ఒరిజినల్గా వాళ్ళు ఆ ప్రోడక్ట్ కొనుక్కొని చేసింది ఏం కాదు. అంతెందుకండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను ఒక వీడియో చేశా, నా వీడియోని తీసుకుపోయి వేరే వాళ్ళు వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు. ఇమీడియట్గా కాపీరైట్ స్ట్రైక్ పడిపోతుంది కదా. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ వీడియోస్ ఉన్నాయి, వాటిని ఎవరన్నా డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టారు. ఏమవుతుంది, ముందు ఆ కంటెంట్ డిలీట్ చేస్తారు. పదే పదే పెడుతుంటే ఏం చేస్తారు, ఛానల్ని లేపేస్తారు. అది పెట్టినా ఎంతసేపు పెట్టాలి, 1.5 నిమిషమో 2 నిమిషాలు వీడియో పెడతారు. 1.5-2 నిమిషాలు వీడియో పెడితేనే ఛానల్ లేపేస్తున్నారు అని అంటే కనీసం ఇప్పుడు ఆ మాత్రం ఒక బిగ్ బాస్ షోకు సంబంధించి ఆ షో నిర్వాహకులు తీసుకునేటటువంటి రక్షణ చర్యలు కూడా 1500 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు పెట్టి సినిమా తీసిన వాళ్ళకి అంత బాధ్యత లేదా? ఒకసారి వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. మీకంతా తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన విషయం లేదు. మనం ఏదన్నా ఒక సాంగో లేకపోతే ఒక సినిమాలో ఒక మంచి సీనో దాన్ని కాపీ చేసుకొని మన ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టి చూడండి ఒకసారి. మానిటైజ్ అయిన ఛానల్స్లో ఆ ఒక 2 నిమిషాలు వీడియో పెట్టి చూడండి, చూద్దాం. ఇమ్మీడియట్గా ఎగిరిపోద్ది మన ఛానల్. అంటే ఏంటి, ఇదంతా కూడా గూగుల్ పర్యవేక్షణ. ఆ ప్రోడక్ట్ని గూగుల్కి ఇస్తారు. గూగుల్ మొత్తం దాన్ని స్కాన్ చేసేసి ఎవడన్నా దీన్ని తప్పుడు మార్గంలో వినియోగిస్తే వాడికి ముందు హెచ్చరికలు జారీ చేస్తారు, లేదంటే వాడి ఛానలే లేపేస్తారు. వీళ్ళు కూడా తీసుకెళ్ళి అలాంటి మార్గాలను అన్వేషించవచ్చుగా. దమ్ముంటే నా సినిమాని థియేటర్లో తీసుకొని చూద్దాం అని ఒక సవాల్ చేయొచ్చుగా. దానికి పెట్టుబడి పెట్టరు, సమస్య లేదు, దానికోసం అన్వేషించరు. ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఈరోజు చిన్న సినిమా తీసేదానికి కూడా 500 కోట్లు అని చెప్పేస్తున్నాడు. ఈ ప్రొడ్యూసర్లు వీళ్ళకి మళ్ళీ ఛాంబర్లు అసోసియేషన్లు తొక్క తోలు ఏదేదో ఉన్నాయి. ఆ అసోసియేషన్లో ఒక మెంబర్షిప్ తీసుకోవాలంటే 1,50,000 2 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు, మీ సినిమాకి సంబంధించి మీ సెక్యూరిటీ పర్పస్గా కొంత ఫండింగ్ చేసుకొని గూగుల్కో లేకపోతే ఇంకొక దానికో అప్రోచ్ అయ్యి మా సమస్యకి సొల్యూషన్ కనిపెట్టండి అని వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పేసి వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రోడక్ట్ తీసుకొని, అంటే వీడియో ప్లేయర్స్ కానీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ వాళ్ళ ప్రోడక్ట్స్ ద్వారా సినిమాని చేయొచ్చు కదా, బాహ్య ప్రపంచానికి వదిలిపెట్టవచ్చు కదా. అప్పుడు పూర్తి బాధ్యత ఎవరు తీసుకుంటారు, గూగుల్ తీసుకుంటుంది. ఒకవేళ సినిమా పైరసీ అయితే ఆ ఎక్కడైతే పైరసీ అయిందో ఆ వెబ్సైట్ని లేపేస్తుంది ఫస్ట్. కాదు మాకు ఏ వెబ్సైట్లో ఎవడు అప్లోడ్ చేసాడో ఆ వ్యక్తి వివరాలు కూడా కావాలంటే గూగుల్ ఖచ్చితంగా ఇస్తుంది ఆ వివరాలు మొత్తం. అప్పుడు వాడిని కేసు పెట్టి బొక్కలో వేయచ్చు. ఇదంతా ఏం లేదండి, కేవలం ఏంటంటే పొద్దులస్తో జనాల్ని మోసం చేయటమే. నేను సినిమా వాళ్ళని ఏం తప్పు పట్టట్లేదు, మీకు అసలు బుర్ర ఉందా లేదా కూడా నాకు అర్థం కావట్లా. పోలీసు శాఖ కూడా ఒకసారి వాళ్ళని హెచ్చరించాలి. వాళ్ళేదో 10 మంది పెద్దోళ్ళు వచ్చి మిమ్మల్ని డిమాండ్ చేసినంత మాత్రాన, మీ పక్కన కూర్చున్నంత మాత్రాన మీరేదో వాళ్ళ పట్ల సానుభూతి చూపించి ఎవడో ఒకరిని బలి చేయాల్సిన అవసరం లేదు. మొన్న ఐబొమ్మ రవిని పట్టుకున్నారు, పోనీ పైరసీ ఆగిందా? ఏ రోజైతే శుక్రవారం రిలీజ్ అయినాయో అవన్నీ సాయంత్రానికి మళ్ళీ వచ్చేసినాయి, వెబ్సైట్లో వచ్చేసినాయి, ఆన్లైన్లో వచ్చేసినాయి. శుక్రవారం రోజు ఏదైతే ఓటీటీలో రిలీజ్ అయినాయో అవన్నీ సాయంత్రానికి వచ్చేసినాయి. ఒక ఐబొమ్మ రవి వల్లే కాదు, కొన్ని లక్షల మంది అన్నారు పైరసీ చేసేవాళ్ళు. సో ఇదంతా కూడా పోలీస్ వ్యవస్థకు తెలుసు.
జాగ్రత్తలు తీసుకోండి అని ముందు మీరు సినీ పెద్దల్ని హెచ్చరించండి. మీ ప్రోడక్ట్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మీదే అండి. ఫస్టు మీ సర్వర్లని హ్యాక్ చేయకుండా చూసుకోండి. మీ సినిమాని థియేటర్లో చేరి రికార్డ్ చేసినా కానీ రికార్డు కాకుండా ఆ విధంగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోండి. అలా కూడా పైరసీ అయితే ఎవడు చేసాడు అనేది కనిపెట్టే విధంగా మీరు చర్యలు తీసుకోండి. అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఈజీ అవుతుంది. అప్పుడు మేము ఈజీగా అరెస్ట్ చేస్తాము. ఇంకొకటి ఆ తప్పు చేయకుండా మేము చూసుకుంటామని చెప్పి పోలీసులు కూడా సినీ పెద్దలకి చెప్పాలి. ఎప్పుడూ జనాలను మోసం చేయటమే. ఈ సినిమా ఇండస్ట్రీ అంటే 30 ఏళ్ళగా ఇదే పోగాతం. నిద్ర లేస్తే ఏడుపులు. 3 దుగ్గాలకు ఒక సినిమా తీస్తారు 100 రూపాయలు ఖర్చు పెట్టి. దాన్ని 300 రూపాయలని ప్రచారం చేసుకుంటారు. ఆ మొదటి రోజు రెండో రోజు ఆ 300 రూపాయలు వచ్చేయాలి వీళ్ళకి. అంటే నేను 100లో చెప్తున్నానులే. దానికోసం ప్రభుత్వ పెద్దల కాడకు పోయి కాళ్ళు గడ్డాలు పట్టుకొని మేము సినిమా తీసాం, నష్టం అయిపోయింది. సరే పెంచుకోకపోండి అంటే ఆ 3 రోజుల్లో వసూలు చేసేసుకుంటారు. ఆ తర్వాత లాంగ్ స్టాండింగ్లో ఆ సినిమా ఉండాల్సిన అవసరమే లే. పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఏమైపోయాడు, చిన్న చిన్న థియేటర్లు ఏమైపోయినాయి, వాడు ఎట్టనే నాశనం అయిపోయి. వీడు 100 పెట్టాడు, 300 వసూలు చేసుకున్నాం 3 రోజుల లోపల. శనగలు తిన్నాం, చేయగడుక్కున్నాం. వీటిలన్నింటినీ మభ్యపెట్టడం కోసం పైరసీ అయిందని డ్రామాలు. 30 ఏళ్ళగా మీ సినిమా పైరసీ అవుతూ ఉంటే ఎప్పుడైనా సరే ఈ పైరసీ కాకూడదు. అంతకుముందు అంటే రీళ్ళుని థియేటర్లో అవన్నీ ఓకే, మేము కాదనట్లేదు. ఇప్పుడంతా డిజిటల్ విప్లవం, ఏ విప్లవం. ఇప్పటికీ కూడా మీకు కనువిప్పు లేకుండా ఎంతసేపటికి జనాల మీద తోసేద్దాం, టికెట్ రేటు పెంచుకున్నాం, వసూలు చేసేసుకున్నాం. మీ దాకా జనం చూడరండి. మీరేదో ఉద్ధరిస్తారు, మీరేదో మంచి కంటెంట్ ఇస్తారు అన్నదాకా ఎవడు ఎదురు చూడటం. ఒక పెద్ద హీరో ఎప్పుడు సినిమా తీస్తాడో తెలియదు. 3 ఏళ్ళకు వస్తుందో, 2 ఏళ్ళకు వస్తుందో, 5 ఏళ్ళకు వస్తుందో కూడా తెలియదు ఆయన సినిమా. 5 ఏళ్ళకి ఆయన సినిమా వచ్చేదాకా మనం థియేటర్ కాడ కనిపెట్టుకొని ఉండాలనా? చెప్పండి మీరే. 5 ఏళ్ళు వెయిట్ చేసినోడు సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత ఓటీటీలో వస్తే ఓటీటీలో చూస్తాడు, థియేటర్కి ఎందుకు వస్తాడు? అలవాటు పోయింది కదా. అంతకుముందు నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చివరాఖరికి చిరంజీవి గారు కూడా నెలకి 2 సినిమాలు, కృష్ణ అయితే 2-3 సినిమాలు కూడా. అప్పుడు వాళ్ళు అన్ని సినిమాలు తీసేవాళ్ళు కాబట్టి జనాలు థియేటర్కి రావడం అనేది అలవాటు పడేది. ఇప్పుడుండే పెద్ద పెద్ద హీరోలు 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా. ఆ సినిమా కోసం జనం అంతా ఎదురు చూస్తుండాల. ఎక్కడొస్తున్నాయండి పెద్ద హీరోల సినిమాలు? మరి థియేటర్కి పోవడం అనేది అలవాటు తెప్పిపోతారు కదా. అందువల్లే జనాలు థియేటర్కి పోకుండా మానేశారు. అక్కడ టికెట్ రేటా, పాప్కార్న్ రేటా, కూల్ డ్రింక్ రేటా ఇవన్నీ పెట్టుకోరు. సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్తారు. అది 1000 కాదు 2000 ఖర్చు పెట్టైనా ఒకరోజు ఎంజాయ్మెంట్ అని చెప్పి వెళ్తారు. ఎంటర్టైన్మెంట్ అనేది లైఫ్లో పార్ట్. ఆ ఎంటర్టైన్మెంట్ కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టడంలో కూడా తప్పు లేదు. వీళ్ళంతా చేసేది ఏంటంటే నాటకాలు. సినిమా మనకు చూపిస్తున్నారు. సినిమా స్టోరీలు రాయడం, డైరెక్ట్ చేయటం, దాన్ని ప్రొడ్యూస్ చేయటం, ఇదంతా తెలిసినటువంటి ఆ విద్య అంతా కూడా పోలీసుల మీద ప్రయోగిస్తున్నారు, జనం మీద ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది బాధ్యత? నేను తప్ప ఒప్ప అనట్లేదు. చట్ట ప్రకారం ఇమ్మడి రవి చేసింది తప్పే. ఒకరి ప్రోడక్ట్ని పైరసీ చేయటం, ఆడు చేయలేదు అంటున్నాడు, వేరే వాళ్ళు చేశారు, అతని దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను అని చెప్తున్నాడు. ఓకే, ఎట్టయినా కానీ ఇమ్మడి రవి చేసింది చట్ట ప్రకారం నేరం. అంతకంటే ముందుగా వీళ్ళ వస్తువుని వీళ్ళు జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళకు ఉంది కాబట్టి, వీళ్ళది కూడా బాధ్యతారాహిత్యం కాబట్టి పోలీసులు వాళ్ళని హెచ్చరించాలి. లేదా ఇంకొకసారి వచ్చి మా సినిమా పైరసీ అవుతుంది అని అంటే పక్కకు పోయి ఆడుకోండి అమ్మా అని చెప్పాలి. మేము చెప్పాం కదా, పదే పదే చెప్తున్నాం కదా, మేము చేయగలిగింది ఉంది, పోయి పక్కకు పోయి ఆడుకోండి అన్న చెప్పాలి. నా అభిప్రాయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.